అందరికీ నమస్తే అన్న. ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. కరోనా టైంలో ఏ రాజకీయ నాయకుడు వచ్చి మన ఇంటికి వచ్చి మన ఆపద సంపద ఎప్పుడూ అడగలేదు. ఎందుకంటే ఆ టైంలో మన ఎవ్వరికి అవసరం లేదు కాబట్టి. ఈరోజు ఎలక్షన్లు ఉన్నాయని ప్రతి ఒక్కరు ఇంటికి వచ్చి మాకు వేయండి ఓటు, మాకు వేయండి ఓటు అని అడుగుతారు. అప్పుడు రాని మన అవసరాలు ఇప్పుడు వానికి ఎందుకు మనం ఓటేయాలి? కరోనా టైంలో ఎప్పుడైనా వచ్చి ఆదుకున్నాడు మనల్ని? ఎప్పుడు ఆదుకోలేదు. ఒకసారి ఆలోచించండి. ఎవ్వరికి ఓటు వేయండి. ఆ రోజు మన అవసరం లేదనుకున్న ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి ఈరోజు మన అవసరం కాదు, మన ఓటు అవసరం. అందుకు వాడు వస్తాడు మన దగ్గరికి. అడగండి. వాడి ఇంటికి వచ్చినప్పుడు కరోనా టైంలో నువ్వు మాకు ఏమైనా హెల్ప్ చేసినావా? ఏం ముఖం పెట్టుకొని ఓటు అడుగుతుంది? ఎవడన్నా ఆదుకున్నాడా మనల్ని? అప్పుడు చస్తామా బతుకుతామా అనేది కూడా తెలియదు. ఏ రాజకీయ నాయకుడు వచ్చిందా? రాలేదు. ఇప్పుడు వస్తాడు. కరోనా టైంలో నువ్వు మాకేమైనా చేసినావా, మేము ఉన్నామా చచ్చినావా అని అడిగే దానులు లేవు. ఈరోజు వస్తాడు వాడు మన కోసం కాదు, మన ఓటు హక్కు కోసం రాజ్యం వెలుదామని ఆలోచించాను.